రాబోతోందా? ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్లుగా 17వ తేదీ చిలకలూరుపేటలో జరగబోతున్నటువంటి కూటమి మహాసభ ఏదైతే ఉందో ఆ మహాసభలోగానే అందరూ అభ్యర్థులు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించాలని ఒక సూత్రప్రాయంగా అందరూ కూడా అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే బీజేపీ కూడా 17వ తేదీ లోపు తన అభ్యర్థులను ప్రకటించాలని కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 సార్లు సీఈసీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగినటువంటి 2 సార్లు సీఈసీ సమావేశంలో అభ్యర్థుల జాబితాలను ఖరారు చేశారు. ఆ 2 సీఈసీ సమావేశాల తర్వాత 2 జాబితాలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అటు అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ స్థానాలను ఎంపిక చేయాలి అంటే ఇక మరో 3వ సీఈసీ సమావేశం జరగాల్సింది. అయితే ఆ 3వ సీఈసీ సమావేశం ఎప్పుడు జరుగుతుందన్నది ఇంకా స్పష్టత అయితే లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ అది జరిగే అవకాశం ఉంది. 15 లేదా 16 ఆ సమావేశం జరుగుతుందన్నారు. కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 16వ తేదీ జరిగే అవకాశం ఉంది. 16వ తేదీ జరిగిన తర్వాత 17వ తేదీ ఆ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్లుగా కూటమిలో భాగంగా బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఆ 6 పార్లమెంట్ స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులంతా ఖరారయ్యారు. కానీ ఇక దానికి రాజముద్ర వేయాల్సి ఉంది. అంటే ఫార్మల్ గా ఇక సీఈసీ సమావేశంలో చర్చించి దానికి రాజముద్ర వేయాల్సి ఉంది. అరకు, అనకాపల్లి, అదేవిధంగా విజయనగరం, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి ఈ 6 స్థానాలు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6 స్థానాల్లో 1-2 ఏమైనా మారే అవకాశం ఉందా అన్న దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. తిరుపతి లేదా అరకు టీడీపీకి ఇచ్చి దాని స్థానంలో ఏలూరును బీజేపీకి తీసుకోవాలనుకుంటున్నారు. ఏలూరు నుంచి సుజనా చౌదరి పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి సుజనా చౌదరి కోసం ఏలూరు కోసం బీజేపీ అధిష్టానం కొంత పట్టుబడుతున్నట్లుగా సమాచారం. మరి అది జరుగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అది కనుక ఏలూరు కనుక రాకపోతే ఈ 6 స్థానాలే ఖరారయ్యే అవకాశం ఉంది. అరకు నుంచి మాజీ ఎంపీ గీత, అదేవిధంగా విజయనగరం నుంచి మాధవ్, మాజీ ఎమ్మెల్సీ ఎవరైతున్నారో మాధవ్, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు, అదేవిధంగా తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ అయినటువంటి రత్నప్రభ కుమార్తె ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ 6 స్థానాలైతే ఖరారయ్యాయి. కానీ దానికి అధికారికంగా ముద్రపడాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ స్థానాలు కూడా 10 స్థానాలు. మొదట అసెంబ్లీ స్థానాలు బీజేపీ కేవలం 6 స్థానాలే అనుకున్నారు. కానీ మళ్ళీ ఏదైతే జనసేనకి ఇచ్చినటువంటి 24 స్థానాల్లో 3 స్థానాలు జనసేన బీజేపీకి ఇచ్చింది. మరో ఒక స్థానం టీడీపీ కూడా ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అందుకే 144 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే టీడీపీ పోటీ చేస్తూ ఉంది. మిగతా 17 స్థానాల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి జాబితా కూడా ఈ రోజు టీడీపీ విడుదల చేయబోతుంది. ఇక కృష్ణ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా అందింది. సో మనం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి జాబితా కూడా రిలీజ్ చేశారు. 34 మంది అభ్యర్థులతో అసెంబ్లీ సంబంధించినటువంటి 2వ జాబితా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు గతంలో ప్రకటించని పెండింగ్లో ఉన్నటువంటి పేర్లను కూడా ప్రస్తుతం ఈ జాబితాలో ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం 34 మందితో మలి జాబితా రిలీజ్ అయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2వ జాబితా కూడా మన దగ్గర ఉంది. 2వ జాబితా సంబంధించినటువంటి లిస్టు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2వ జాబితా లిస్టు. 2వ జాబితాలో కూడా మొత్తం 34 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. 34 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఇది. ఈ 34 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో కూడా విద్యావంతులు కావచ్చు, లేకపోతే యువకులు కూడా ప్రాతిపదికగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈసారి యువతకు, పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మొత్తం కూడా అటు మహిళలకు కూడా 7 మందికి స్థానం కల్పించారు. పురుషులకు 27 మందికి అవకాశం కల్పించారు. మొత్తం 34 మంది అభ్యర్థులతో ఈ జాబితా కూడా సిద్ధమైంది. ఈ 34 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద కూడా చూపిస్తోంది. సో మొత్తం కూడా ఈ జాబితా